గతంలో పాదయాత్రలను ఏ ప్రభుత్వం కూడా అడ్డుకున్న సందర్భాలేవీ లేవని జగన్ పాదయాత్ర చేసినప్పుడు తాము అడ్డుకున్నామా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వానికి కొంతమంది పోలీసు అధికారులు వత్తాసు పలకడం సరికాదని అన్నారు. జీవో నెంబర్ 1ను తీసుకొచ్చి తనపైనే ప్రయోగించారని చెప్పారు. జగన్ ప్రభుత్వ అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని అన్నారు. తనను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారని, తన చైతన్య రథాన్ని పోలీసులు తీసుకెళ్లారని మండిపడ్డారు. తనపై కూడా కేసు పెట్టుకోవాలని, తాము పోలీసు వ్యవస్థపైనే కేసులు పెడతామని అన్నారు. జగన్ పని అయిపోయిందని, అన్ని రంగాల్లో ఆయన ఫెయిల్ అయ్యారని చంద్రబాబు అన్నారు. ప్రజల్లో అభద్రతా భావం పెరిగిపోయిందని, జగన్ సైకో పాలన పోవాలని వారు కోరుకుంటున్నారని అన్నారు. పబ్లిక్ రోడ్స్ సబ్జెక్ట్ టు కండిషన్ దట్ ది మీటింగ్ షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఆన్ పబ్లిక్ రోడ్స్ and for the safety of the travelling public. It is also advisable that the district administration and the police machinery, upon request for such meetings, forthwith identify designated places in their respective jurisdiction away from the public roads for conduct of public meetings which do not hamper the flow of traffic, public movement, emergency services, meeting of essential commodities, etc. దీని ప్రకారం వాళ్ళే నోటిఫై చేయాలి, చేసి వాళ్ళే నాకు చెప్పాలి. ఫోర్త్ వెంటనే చేయాలని ఉంది. నా వెహికల్స్ ఆపడానికి వెంటనే చేశారు, నన్ను ఇక్కడ పోనీయకుండా చేయడం వెంటనే చేశారు. మీరెందుకు నోటిఫై చేయలేదో చెప్పండి సమాధానం. ఇది కూడా ఇల్లీగల్ యాక్టే. ఇది కూడా ఒరిజినల్ 1861లో కూడా బ్రిటిష్ యాక్ట్ లో కూడా లేదు. బ్రిటిష్ వాళ్ళే బెటర్ గా ఉన్నారు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి గాంధీజీ ఉద్యమాలు చేశాడు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకంటే ఘోరంగా తయారయ్యారు. 75 ఏళ్లు స్వాతంత్రం జరుపుకున్న ఈ సందర్భంలో బ్రిటిష్ వాళ్ళకంటే, నియంత్రణ కంటే దారుణంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నట్టు ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి తమాషా అనుకున్నాను. పిల్ల చేస్తున్నా రాజకీయం అంటే. మళ్ళీ వస్తాను. వచ్చిన తర్వాత నేను పోలీసులు ఒకటి కోరా, నా వ్యాన్ తెప్పించమని. నా వ్యాన్, మైక్ వ్యాన్ ఇంతవరకు ఎవ్వరూ డిస్టర్బ్ చేయాల. 45 ఏళ్లుగా ఎవడో డిస్టర్బ్ చేయలే, కానీ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి డిస్టర్బ్ చేశాడు. అదే నేను అనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాలు బయట పెట్టేవాడు కాదు. నువ్వు మమ్మల్ని ఎంత ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని ఎంత సప్రెస్ చేయాలనుకుంటే, అణగదొక్కాలంటే అంత రెచ్చిపోతాం తప్ప అణిగిపోయే సమస్య లేదు. కాబట్టి ముందు ఊరంతా నేను పాదయాత్ర పోయి వస్తాను.